అంటే తెలుగుదేశం పార్టీ కూడా అమ్మో అసలు ఎల్లమెల్లి రామకృష్ణారెడ్డి మామూలోడు కాదు అని చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వటం, తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులు బాధ్యతలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇదే జరిగినట్టుంది కదా. అవును సార్, నేరుగా నెక్స్ట్ డే సార్ ఫోన్ చేశారు. సార్ ఫోన్ చేసి మాట్లాడి, నిన్ను చాలా స్మూత్గా ఉంటావు, చాలా పాలిష్డ్గా ఉంటావు అనుకున్నా, ఇంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తావంటే సార్ ఏం పరిస్థితులు అట్లా తీసుకొచ్చిన ఎంతే సార్ అన్న. ఇంకా ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఇవన్నీ. సరే, ఇది ఒక ఎపిసోడ్. అసలు మీ బావగారా బావమరిది హత్య? బావ హత్య ఏంది? ఆ హత్య ఏంది? ఆ గొడవ ఏంది? ఆ గొడవలో మీ అరెస్ట్ ఏంది? మీరు రిమాండ్ ఏంది? అసలు ఏంది ఆ ఎపిసోడు? ఏం లేదు సార్, మా బావ ఈజ్ ఏ బ్యాడ్ క్యారెక్టర్. ఓకే. సో మా ఫాదరు, మా బావగారు ఫాదరు, రెండు ఫ్యామిలీస్ కలిపి ఆయన ఎలిమినేట్ చేశారు. ఫ్యామిలీ మూలారెడ్డి గారు, బావగారు ఫాదర్ సత్యరెడ్డి గారు, ఆయన విలేజ్ సర్పంచ్. ఓకే. ఆయన మా ఫాదర్ దగ్గర నుంచి పాలిటిక్స్లో సెయిల్ చేస్తున్నారు. ఓకే. రెండు ఫ్యామిలీస్ కలిసి ఆయన ఎలిమినేట్ చేసింది. ఓకే. 2005లో ఒక పేపర్ పబ్లికేషన్ ఇచ్చేసి, మా ఫ్యామిలీస్ రెండింటితో ఇతనికి సంబంధం లేదు, ఎవరు ఎంటర్టైన్ చేయదు అని ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేసేసి అతను ఎలిమినేట్ చేశారు. అప్పటి నుంచి అతను వేరే ఎఫ్ఐఆర్ ఏదో పెట్టుకుని ఎవరితోనో ఉంటున్నాడు. అదొక ఎపిసోడ్. ఓకే. అది ఫ్యామిలీ ఎపిసోడ్ కాబట్టి డెలికేట్ ఇష్యూ కాబట్టి మా సిస్టర్ పిల్లలు, మా బావగారు ఫాదర్ మదర్ అందరూ కలిసే ఉంటారు. వాళ్ళందరూ కలిసే ఉంటారు ఆ ఫ్యామిలీ అంతా. అతను ఒక్కడే బయటకు పంపించారు. ఓకే. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మంచి రిలేషన్ నడుస్తుంది. ఓకే. ఏమి ప్రాబ్లం లేదు, అంతా కలిసే మాట్లాడుకునే చేసుకుంటాం. ఓకే. ఇతను అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయడం, మేము అందరం కలిపి చేయడం అట్లా జరుగుతుంది. 2000 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2016 నుంచి సూర్యనారాయణ రెడ్డి గారు అతను ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టాడు. అతను ఒక వెపన్గా వాడుకొని నన్ను సాధించాలనే ఒక ప్రయత్నం మొదలుపెట్టి అతను తీసుకురావడం. అప్పుడు రచ్చబండ అనే కార్యక్రమం పెట్టారు వైఎస్ఆర్సీ. అతనితో కలిపి సహజీవనం చేస్తున్న మనిషిని తీసుకొచ్చి మాట్లాడించటం అక్కడ, నాకు ఆ ఫ్యామిలీ అన్యాయం చేస్తుంది, నాకు ఆస్తి వాటా రావాలి, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిస్తే ఫ్యామిలీ ఇష్యూ, వెరీ డెలికేట్ ఇష్యూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అట్లా డెలికేట్గానే ట్రావెల్ చేసాం. ఎక్కడ బయటపడకుండా పూర్తిగా ట్రావెల్ చేసాం. అయిన తర్వాత నుంచి ఇంకా ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏదో అతనికి ఫీడింగ్ కూడా ఇస్తున్నారు, ఫైనాన్షియల్గా ఫీడింగ్ ఇస్తూ మెయింటైన్ చేస్తున్నారు. సపోర్ట్ ఉంది. అతనికి ఒక 4-5 రోజుల క్రితం ఏదో పెయిన్ వచ్చి ఆయన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చాడు. డాక్టర్ గారి దగ్గర రాగానే ఆయన చూశాడు, ఈసీజీ అది తీసాడు. ఈ కార్డియక్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, అర్జెంటుగా కార్డియాలజిస్ట్ దగ్గరికి, కార్డియాలజిస్ట్కి రెఫర్ చేస్తూ ఆయన రెఫరెన్స్ లెటర్ కూడా ఇచ్చాడు. సంతకం ఆయన పెట్టి అది ఇచ్చాడు. ఆ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఈయన బయలుదేరాడు. బయలుదేరి కార్డియక్ అరెస్ట్ వచ్చేసి అక్కడ రోడ్డు మీద పడిపోయాడు, ఎక్స్పైర్డ్. ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి. నేను బెక్కువల్లో ఎన్టీఆర్ విగ్రహానికి దండేసి రంగంపేట వెళ్ళా. రంగంపేట విగ్రహం దండేసి అక్కడ ఎక్కడో ఒక చిన్న పరామర్శ ఉంటే అక్కడ ఆగాము. ఫోన్ కాల్ వచ్చింది, ఇట్లా బావగారు అనుకుంటానండి చనిపోయారు అని. అంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి వెళ్ళని నేను వెంటనే బయలుదేరిపోయా. బయలుదేరిపోతే ఒక హాఫ్ అన్ అవర్ కన్ఫర్మ్ చేశారు ఆయనే అని. నేను వెంటనే మా బావగారు వియ్యంకుడు, అంటే మా మేనగోడల మావగారు, నాకు వెరీ క్లోజ్ అసోసియేట్ మా ఫ్యామిలీకి, ఆయనకి ఫోన్ చేశా, మీరు అర్జెంటుగా ఇంటికి రండి నేను వస్తున్నానని. మా కజిన్ అడ్వకేట్ ఉన్నారు శివారెడ్డి, అప్పుడు జస్ట్ వెకేషన్ అయ్యి ఇంకా ఆ రోజు రిటర్న్ అవుతున్నాడు విజయవాడకి. నువ్వు నేను వచ్చే వరకు వెళ్ళకు, ఆగు, చిన్న ఇష్యూ జరిగింది, ఇట్లా జరిగిందంట, ఏం చేయాలనేది ఉండేది కదా. మా బావగారు ఫాదర్ బాగా పెద్ద వయసు అయిపోయింది, ఆయన మూవ్ అవట్లా. వాళ్ళ చిన్నాన్నకు ఫోన్ చేసి మీరు కూడా అర్జెంట్ ఇంటికి రండి, ఇలా జరిగింది, మరి మన క్రిమేషన్ అది మనమే టేకప్ చేయటం బెటర్ ఏమో అనుకుంటున్నా అంటే వాళ్ళు అపోజ్ చేశారు. మన సంబంధం లేదు, సరే రండి వచ్చేయండి అన్నాం. వచ్చాము, డిస్కస్ చేసాం. డిస్కస్ చేస్తే మా బావగారు ఫ్యామిలీ అంతా అపోజ్ చేసింది. మనం ఎప్పుడో వదిలేసాం, ఇంక మనం క్రిమేషన్ ఈ కార్యక్రమాలన్నీ మనం ఎందుకు అన్న పెట్టుకుంటే మళ్ళీ మన సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అయిపోయింది. ఇంకా చనిపోయిన తర్వాత ఇవన్నీ వదిలేయాలి, మన సాంప్రదాయం ఇవన్నిట్లో మనం చేసేయడం మంచిదని అనుకుంటున్నాను నేను. ఒకసారి అంటే అందరూ డిస్కస్ చేసాం, ఒక 1.5 అవర్కి రిజాల్వ్ అయ్యింది, చేసేద్దాం. ఈ లోపుగా ఎస్ఐ నాకు 2 times ఫోన్ చేశాడు, సార్ బాడీ క్లెయిమ్ చేస్తారా అనేసి. డిస్కస్ చేస్తున్నాం, చెప్తాను అన్న. చేసేయండి సార్, చేసేస్తే నేను ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బాడీ ఇచ్చేస్తాను. సరే 1.5 hour 2 hours అయిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాము. ఎస్ఐకి ఫోన్ చేస్తే ఒక లెటర్ ఇచ్చేసి పంపించేయండి, నేను ఫార్మాలిటీస్ కంప్లీట్. అంతవరకు ఏమీ లేదు సార్. మా మనిషిని ఇచ్చేసి మా బావగారు మేనల్లుడిని ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించాను. అక్కడ ఆమెను తీసుకొచ్చారు. ఆమెను తీసుకొచ్చి సాక్షి ఎంటర్ అయింది.
సాక్షి అంటారు. ఆమె వచ్చి ఇది హత్య, ఇది చనిపోవటం కాదు, న్యాచురల్ డెత్ కాదు, చంపేశారు. ఫస్ట్ నేను సార్ A1, సెకండ్ నా వైఫ్, థర్డ్ మా బావగారు ఫాదరు, ఇది పెద్ద ఆయన 83 years ఓల్డ్. 83 years ఆయన వాళ్ళ నాన్న, సొంత నాన్న, సొంత చిన్నాన్న, మా సిస్టర్. ఓయ్ 5 పైన కంప్లైంట్ ఇచ్చారు. ఓయ్ అక్కడ నుంచి సీన్ మారిపోయింది. సీన్ మారిపోయి ఇంకా సాక్షి ఆ బాడీ దగ్గర కూర్చుని ఆవిడ ఏడవడం, ఆ సీన్ అదంతా ఇంకా నడిచింది. నెక్స్ట్ డేకి బాడీ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం పెట్టారు. పోస్ట్ మార్టంలో యాక్చువల్గా బ్లడ్ రిలేషన్ ఉండాలి పోస్ట్ మార్టం జరిగే సమయం. అది లేకుండా ఆవిడ్ని పెట్టి చేస్తున్నారు. అప్పుడు మా బావగారు ఫాదర్ ఓల్డ్ ఏజ్ అయినా, అంటే ఆయనకి ఈ అబ్బాయి తప్పులు చేశాడనే ఫీలింగ్ ఉన్న మదర్కి చాలా అటాచ్మెంట్. ఓకే, వాళ్ళు కొంచెం మళ్ళీ కేర్ ఇంకా లాస్ట్ అంతే కదా, కడసారి చూపులు అనేది సెంటిమెంట్ ఉంటుంది కదండి. ఒకసారి వెళ్ళి అడిగితే పోలీసుని అన్నారు. ఆయన అడగండి అని మా మేనకోళ్ళ, ఒక మేనకోళ్ళ యుఎస్లో ఉంటుంది, మేనకోళ్ళ ఇక్కడ ఉంటుంది. ఆ అమ్మాయి ఈ పెద్ద ఆయన ఇద్దరు సిఏ దగ్గరికి వెళ్ళారు. సిఏ ఓపెన్గా అడ్మిట్ అయ్యాడు, సార్ మా చేతుల్లో ఏమీ లేదు సార్, ఈ అనపర్తిలో పోలీసులు పాత్ర లేదు సార్, ఏమీ చేయలేము, చేసేదంతా తప్పే, కానీ హెల్ప్లెస్. క్రిమేషన్ కూడా ఆవిడకి ఇచ్చారు బాడీ. ఆవిడ తీసుకెళ్ళి క్రిమేషన్ చేసుకోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కార్డియాక్ అరెస్ట్ అని ఇచ్చారు. అప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఒక శాంపిల్ పంపిస్తారు కదా. అవును, ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి పాయిజన్ సబ్స్టెన్స్ ఉంది అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది ఒక 3 months 4 months పట్టింది, 3 months పట్టింది. నాకు ఒక 10 days ముందు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తుందన్న ఒక 10 days ముందు ఎవరో వైఎస్ఆర్సీపీ మనిషే అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్ మేనేజ్ చేశారు సార్, దానిపైన మీ మీద కేసు కట్టి మిమ్మల్ని అంటే ఈ ముందే ఎఫ్ఐఆర్ సస్పెక్టెడ్ డెత్ అని రిజిస్టర్ చేయించారు. ఓకే, అది అట్లానే ఉంచారు. మీ మీద ఎఫ్ఐఆర్ వేస్తారు సార్ అని చెప్పారు. సరే, ఎట్లా అసలు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏం జరుగుతుంది, ఎట్లా తెలుస్తుంది అనేది అసెస్ చేస్తే మాకెవరో తెలిసిన ఆయన్ని మాట్లాడిస్తే ఫోరెన్సిక్ ల్యాబ్లో సీనియర్ మోస్ట్ ఆఫీసరు ఇది క్లియర్లీ మేనేజ్డ్, మా మీద విపరీతమైన ప్రెజర్ వచ్చింది, సిఎంఓ నుంచే వచ్చింది, సో రిపోర్టు ఇచ్చాము, ఆల్రెడీ డిస్పాచ్డ్, అట్ ఎనీ మూమెంట్ అక్కడికి రీచ్ అవుతుంది అని. ఓకే, సరే ఇంకా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. బట్ ఫీమేల్స్ని కూడా పెట్టారు, ఎట్లాగా అనేది ఆలోచించాం. అది ఆలోచించేటప్పటికి అప్పుడు ఎస్పీ నయీం అద్మీ అని ఆయన బాలచంద్రారెడ్డి అని డిఎస్పీ, వాళ్ళిద్దరూ అపోజ్ చేశారు. ఓకే, లేడీస్ని పెట్టడానికి అపోజ్ చేశారు. తర్వాత తెలిసిన విషయాలు ఇవన్నీ. అసలు పెట్టేదే ఫాల్స్ కేసు, ఇందులో మళ్ళీ లేడీస్ని ఇన్వాల్వ్ చేస్తే తప్పు కదా అని వాళ్ళు అపోజ్ చేస్తే ఒక 3-4 రోజులు నడిచింది. నడిచిన తర్వాత అల్టిమేట్గా వాళ్ళిద్దరిని తీసేసి మా ముగ్గురిని ఉంచారు, నన్ను మా బావగారు ఫాదర్. అప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక మళ్ళీ ఎస్పీ గారు ఏమన్నారంటే వాళ్ళిద్దరూ పెద్ద వయసు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇస్తాను అని వాళ్ళిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు. చంద్రబాబు నాయుడు గారికి ముందే మీరు వెళ్ళి వచ్చారు? బాగా ముందండి. అదే అచ్చెన్నాయుడు గారు, ప్రభాకర్, వాళ్ళందరికన్నా ముందండి. అచ్చెన్నాయుడు, రవీంద్ర తర్వాత నేనే. మీరే 3. మొత్తానికి హ్యాట్రిక్ లిస్ట్ లో ఉండారు అందరూ. ప్రమోషన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశంలో ప్రమోషన్ ఉంది కదా. ఎన్ని రోజులు ఉన్నారు? 15 days అండి. 15 days. ఎట్లా ఉంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో? ఏముంది సార్, జైలు అంటే జైలే కదా. అంతేనా? అదే స్నేహ బ్లాక్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది. అప్పుడే నేను బాగా ఇబ్బంది పడ్డా. చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పెట్టడం అనేది ఇబ్బందిగా, చాలా అన్కంఫర్ట్ ఉండిద్దా? చాలా అన్కంఫర్ట్ అది. ఏముంటుంది సార్ అక్కడ, మెయిన్ అన్నిటికన్నా ప్రధానమైనది లోన్లీనెస్ అండి. ఒక్కడనే పడేస్తారు, ఇంకెవరు ఉంచరు, ఎవరు ఉండరు. లోన్లీనెస్, అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి నిత్యం జనం ఉండాలి, యాక్టివిటీతో ఉండే మనిషి. 6 నుంచి రైతు 2 దాకా ఉంటే కానీ ఆయనకి తృప్తి ఉండదు. అటువంటి మంది మేమే అక్కడ ఇబ్బంది పడితే ఆయన ఇంకెంత ఇబ్బంది పడతారు. ఓకే, దాంతో ఇది అయిపోయింది. సరే, మొత్తానికి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. అంతేనండి. ఓకే, రేపు